హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. సో మీ కామెంట్స్ అనేది నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క కంటెంట్ ఏంటంటే టెక్నికల్ వీడియోస్ అప్లోడ్ చేయడం, అంటే రిలేటెడ్ టు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ ప్రైమ్, ఇలా మరి వెబ్ డిజైనింగ్ కోర్సెస్ లైక్ సంబంధించి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్కి సంబంధించి వీడియోస్ని అప్లోడ్ చేశాను. సో మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. సో ఇవాళ క్లాస్లో డాటా ఎంట్రీ. అసలు డాటా ఎంట్రీ అంటే పేపర్లో ఉన్న సమాచారాన్ని మనం డిజిటలైజ్ చేయడం. సో ఆల్రెడీ మనం చూసాం కదా, డాటా ఎంట్రీ మీద వీడియో చేశాను. సో ఇవాళ క్లాస్లో తెలుగులో డాటా ఎంట్రీ అంటే ఏ విధంగా టైపింగ్ చేయాలి, తెలుగు టైపింగ్ అనేది ఇవాళ క్లాస్లో చూద్దాం. ముందుగా మనం ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేసుకుందాం. సెర్చ్ బార్లో ఎక్సెల్ అని టైప్ చేస్తే ఎంటర్. ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా ప్రీవియస్లో ఈ వీడియో. సో ఈ విధంగా తెలుగులో రావాలి అంటే మనం చేయాల్సింది చిన్న ట్రిక్ వాడాలి దీనికి. ఇవన్నీ ప్రస్తుతం నేను డిలీట్ చేస్తున్నా. ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత మనం బ్యాక్కి రావాలి. మనం ఇవి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సీరియల్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, వాళ్ళ యొక్క పేరు, ప్లేస్, నేమ్, ప్లేస్, శాలరీ, ఈ విధంగా టైప్ చేసుకోవాలి. మీరు బ్యాక్కి వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ట్రై, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ట్రై ఫస్ట్ లింక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు డిఫాల్ట్గా సంస్కృత్ ఉంటుంది. మీరు తెలుగు కావాలి కాబట్టి టైపింగ్ తెలుగుని ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఫస్ట్ ఏముంది, సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ అంటే క్రమ సంఖ్య. ఇక్కడ మీకు మీరు ఎంటర్ చేయగానే డిఫాల్ట్గా మీకు కింద రావడం జరుగుతుంది దానికి రిలేటెడ్ వర్డ్స్. ఇక్కడ ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పేస్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఉద్యోగి ఐడి, ఎంప్లాయీ ఐడి, ఉద్యోగి ఐడి, ఈ విధంగా స్పేస్ వచ్చింది. మనం స్పేస్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత స్పేస్ మళ్ళీ వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ప్లేస్ అంటే స్థలం. ఆ తర్వాత శాలరీ అంటే జీతం. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేరుకి కొంచెం స్పేస్ ఇద్దాం. ఇక్కడ ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో కంట్రోల్ సి అంటే కాపీ. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కంట్రోల్ వి చేసుకోవచ్చు. కంట్రోల్ వి అంటే పేస్ట్, అంటే కాపీ చేసింది పేస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ డిఫరెంట్ క్రమ సంఖ్య, ఉద్యోగి ఐడి ఇవన్నీ కూడా సింగిల్ కాలంలో రావడం జరిగింది. ఇప్పుడు ఇది కాలం వైజ్గా సెపరేట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే మీ సెల్ యాక్టివేషన్లో ఉంచండి. అంటే ఇక్కడ క్రమ సంఖ్య దగ్గర యాక్టివేషన్లో ఉంచిన తర్వాత డేటా ట్యాబ్లో డేటా టూల్స్లో టెస్ట్ టు కాలం ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సీరియల్ నెంబర్ తర్వాత కామా వచ్చి ఎంప్లాయీ ఐడి, కామాస్ అవి ఎంప్లాయీ ఐడీస్, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే ఫస్ట్ ఇక్కడ మనకు స్పేస్ ఉంది.
కాబట్టి సెకండ్ క్యారెక్టర్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. మీరు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫినిష్. సో ఇక్కడ చూసారు కదా మీకు అన్నీ సపరేట్ అయిపోవడం జరిగాయి. ఈ విధంగా సపరేట్ అవుతాయి. అయిన తర్వాత మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ ఈ విధంగా ఎంటర్ చేసుకొని టూల్ సెల్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని కిందికి ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి మనకి ఇక్కడ ఉంది కదా, ఉద్యోగి ఐడి, అతని యొక్క ఐడి నెంబర్ కదా. ఈ రెండు కూడా ఈ విధంగా కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని ఐడి వచ్చేసింది ఇక్కడ 01 ఉంది కదా, 01 ఈ విధంగా దీన్ని ట్రాక్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాక్ చేసుకోవాలి. తర్వాత పేరు నరేష్, సపోజ్ నేమ్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ బ్యాక్ పోయి క్రోమ్లోకి పోయి ఫస్ట్ నరేష్ కదా, నరేష్. తర్వాత రాజు, తర్వాత నరేష్ రాజు నరేష్ కావ్య. నెక్స్ట్ వచ్చేసి కావ్య. నెక్స్ట్ వచ్చేసి స్వప్న. నెక్స్ట్ వచ్చేసి నరేష్. ఈ నరేష్ కాదు, మీరు వేరే పేరు కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ప్రసాద్ ఇస్తే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత Ctrl+C ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ Ctrl+V చూసారుగా. ఈ డిలీట్ చేసిన తర్వాత ఈ ట్రాక్ చేసుకున్నాం ఈ విధంగా. తర్వాత ప్లేస్ వచ్చేసి గుంటూరు మీరు మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి. గుంటూరు ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. కింద సెలెక్ట్. తర్వాత వైజాగ్. తర్వాత నేను డిఫాల్ట్గా ఎంట్రీ చేస్తుంది కృష్ణ. తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని Ctrl+C మళ్ళీ ఇక్కడ Ctrl+V ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తెలుగులో టైపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు శాలరీస్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్ లేదు కదా, ఇవన్నీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో డెసిమల్ పాయింట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. తర్వాత ఇచ్చాను. సో ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ 17,000 కదా. సో తెలుగులో టైపింగ్ అనేది ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒక టూల్ అంటే అది టూల్ నేమ్ వచ్చేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్.
సో ఈ విధంగా తెలుగులో ఎంట్రీ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఈ డేటా ఎంట్రీ గురించి చెప్పాను. ఆల్ట్ డౌన్ యారో యూజ్ చేసి సింపుల్ అండ్ ఫాస్ట్గా ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చెప్పాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా వచ్చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అర్థమైందో కామెంట్ చేస్తేనే నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థమవుతుంది కాబట్టి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవరీవన్.